హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. ఎక్కడున్నా అని చెప్పమంటారా? నేను పిల్లలతో టూర్ అలా ప్లాన్ చేసాము. అయితే ఇది అనుకోని దాంట్లో బయలుదేరాము. అందుకే మీకు ఇంట్రడ్యూషన్ వీడియో కూడా అన్నది నేను ముంబైలో స్టార్ట్ చేసినప్పుడు. నేను ప్రెజెంట్ ముంబైలో ఉన్నాను. పిల్లలకి హాలిడేస్ కదా, కానీ ఎండలు అయితే చాలా ఎక్కువనే. ఆల్రెడీ స్టార్టింగ్ తిరుపతి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం. ఇంకా ఈ హడావ అంటే సడన్ గా బయలుదేరడం వల్ల టికెట్స్ కూడా ఇంకా తీసుకోలేకపోయాము. టికెట్స్ ఫ్రీ దర్శనానికి వెళ్ళడం చాలా హైరాణ పడిపోయాం. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు కోలాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి వీడియోస్ అన్న తీయడానికి టెంపుల్స్ లో ఒప్పుకోరు కదా, అందుకే నేను వీడియో అన్న తీయలేదు. ప్రెసెంట్ ముంబై రూమ్ లో ఉన్నాము. ఇక్కడ రూమ్ చూడండి ఒకసారి. రూమ్ టూర్ చేయాలి. తిరుపతిలో ఆల్రెడీ మీరు షార్ట్ అనేది చూసే ఉంటారు. తిరుపతిలోనైతే మొత్తం అందరికీ కదా కొంచెం పెద్ద రూమ్ అన్నది తీసుకున్నాము. ఇక్కడ నార్మల్ ఫ్యామిలీ 4 ఫ్యామిలీస్ కి ఇదిగా అక్కడ అయితే పెద్దది ఒకటే తీసేసుకున్నాం. కానీ ఎక్కడ కూడా వీడియో తీయడం అన్నది నాకు అవ్వలేదు. ఎందుకంటే హడాబడిగా బయలుదేరడం, హడాబడి పరిగెట్టడం అలా. ఇప్పుడు ప్రెసెంట్ ముంబైలో ఉన్నాం. ముంబైలో టెంపుల్ వినాయక టెంపుల్. బీచ్ ఆల్రెడీ మా వైజాగ్ లో బీచ్ ఉంది, పెద్ద బీచ్. మాకు ఇది అదొక ఫేమస్ ఏమి అనిపించట్లేదు. ఏమైనా చూస్తే కొంచెం చూడడం. నెక్స్ట్ షిరిడి బయలుదేరుతున్నాం. షిరిడి అన్నది వెళ్ళి అక్కడ కూడా చూద్దాం. ప్రెసెంట్ రూమ్ లో ఉన్న వికెట్ అయిపోతుంది. స్టార్టింగ్ వీడియో కాదు, ఇది ఎండింగ్ వీడియో. రూమ్ అన్నది ఖాళీ చేసి బయటికి వెళ్తున్నాము. స్టార్టింగ్ వీడియో నైట్ చాలా లేట్ అయిపోయింది, అందుకే స్టార్టింగ్ వీడియో అన్నది తీరైపోయింది. ఓకేనా? ముంబైలో మేము ఉంటున్న రూమ్ ఇది. హోటల్ పేరు ఏంటి అడగవద్దు, ఎందుకంటే మేము పేర్లు కనుక్కోము. మా వాళ్ళు తీస్తే వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవడమే. కొంచెం అందంగా ఉందని చెప్పి అక్కడ వీడియో అన్నది తీసాను. వెంటనే రెస్ట్ తీసుకొని మేము ముంబైలోని వినాయకుడి టెంపుల్ అంట, బాగుంది. వినాయకుడు ఆంజనేయ స్వామి చిన్నగా బాగున్నది, కానీ ఖాళీగా కూడా ఉంది. మరీ అంత రష్గా ఏమీ లేదు. మేము ముంబై వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం, అంత మించి నాకు తెలీదు. నేను కూడా వెళ్ళి ఇంకా ముంబైలో ఏమీ చూడలేదు, ఓన్లీ టెంపుల్కే వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి వెంటనే కూడా రూమ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. అలాగే బయట షాపింగ్లు కూడా ఉన్నాయి. నాకు ఒక అలవాటు ఉంది, ఏ ఊరైనా వెళ్తే అక్కడ ఏదైనా కొనుక్కొని తెచ్చుకోవడం అలవాటు అన్నమాట. అలాగే స్వీట్స్ కూడా ముంబై వెళ్ళిన స్వీట్స్ ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా నాకు అనిపించాయి. నాకు అలా ఏదైనా కొనుక్కోవడానికి పిల్లలు కూడా కొంచెం తీసుకున్నారు. నేను ప్రతి ఊర్లో కూడా ఒక్కొక్క ఐటెం అన్నది తెచ్చుకున్నాను. పిల్లలు కూడా అలాగే బాగా ఎక్కువగానే కొన్నారు. ఇంకా దండలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయిలేండి. అసలు షాపింగ్ బాగుంది. చెప్పు, ఎక్కడికి వచ్చాను చెప్పు. ముంబైలో ఉన్నాను ప్రెసెంట్. ఏం చేస్తున్నారు? ఏయ్ షిరిడి నిలయం. షిరిడీలో ఉన్నాం ఇప్పుడు, కానీ గుళ్ళో వీడియో తీనేవారు కదా. సమ్మర్ హాలిడేస్కి అసలు ఖాళీ ఉండదు. ఇది కొన్నానని చూపిస్తుంది. లోపల అసలు వీడియోస్ కూడా తీనేవారు, ఫొటోస్ కూడా ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పర్లేదు. జై షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. జై షిరిడి. హరే కృష్ణ. సాయినాథ్.
దీన్నేమంటారా నాన్న నీకు అయితే నీ దోశ వర్క్ వస్తుంది అయితే ఇదే వర్క్ సరిపోయిందా మొత్తం ఆమె కూడా నేను రోజు మధ్యలో ఇది ఓన్లీ ప్లేన్ తీసుకు ఇక్కడ నేను తీసుకోవాలి పొరపాటు పడిన ఎంత దోశ ఎవరో ఆర్డర్ పెట్టి ఆర్డర్ చేశానండి కానీ నేను ఆర్డర్ చేయలేదు ఎవరో తెలిసింది ఆ దోశ ఎవడని ఇలాంటిదంటే ఆ దోశ ఎవడని చెప్పి ఆ దోశ ఏంటి ఎక్కడ ఉంటుందంటే ఇంత దోశ చచ్చిపోతాం తెల్లాలి ఇలాగా అవుతుంది ఇది మేము ఇప్పుడు సింగ్సింగ్నాపూర్ అన్నది వచ్చామండి ముంబై నుంచి సింగ్సింగ్నాపూర్ అన్నది వచ్చాము అదే షిరిడి తర్వాత తగులుతుంది ఇది ఏదైనా మనం అనుకున్న అంటే సింగ్సింగ్నాపూర్ అంటే ఏంటంటే శనేశ్వరుడు టెంపుల్ ఉంటుంది కొందరికి తెలుసు కొందరికి తెలియకపోవచ్చు మన ఇంట్లో మనకి చికాకులుగా ఉన్న ఇంట్లో అనుకున్న పనులు జరగకపోయినా వ్యాపారంలో ఏమైనా అదే అడ్డంకులు ఏమైనా ఉన్నా సరే ఇక్కడ మనకి కొబ్బరికాయ అరటిపళ్ళు అవి కాదండి నైవేద్యం నూనె అది కూడా మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళకూడదు సరిగ్గా ఆలకించండి ఇంటి దగ్గర నుంచి ఆయిల్ అన్నది పట్టుకెళ్ళకూడదు అక్కడే కొనుక్కోవాలి అక్కడ అమ్ముతారు వాళ్ళ దగ్గరే కొనుక్కొని ఆ నూనె మొత్తం వేసేసేయాలి అక్కడ రూల్స్ తెలియకపోతే కొద్దిగా అడిగే చెయ్యండి తప్ప లేకపోతే దానికి మించి ఇంకా శని నెత్తిమేం పెట్టుకొని వస్తారు అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి శనేశ్వరుడు అంటే చూడండి అలా రాయి షేప్లోనే ఉంటుంది అంటే టెంపుల్ అన్న ఇంతకుముందు అయితే ఇంత ఉండేది కాదు మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఇంత స్ట్రిక్ట్ ఉండేది కాదు ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్ చేశారు ఇలా గేట్ ఇదిగోండి ఇది డొనేషన్ కౌంటర్ అంటే డొనేషన్ అదే ఆయిల్ అది తీసుకోవడం గురించి అని ఇక్కడ మేము మొత్తం అందరం కూడా మనిషి అంటే పిల్లలకి అవసరం లేదు కొంచెం మేము తీసుకున్నాం పిల్లలకి అయితే అవసరం లేదు ఫ్యామిలీలో ఒకరు వేస్తే అంటే ఫ్యామిలీ మెంబర్గా పెద్ద అతను వేస్తే సరిపోతుంది ఇలా కాకపోతే మనిషి వాడితే కొంతమంది 15 లీటర్లు అనుకుంటారు కొంతమంది లీటర్ అనుకుంటారు ఇలా టిన్స్ ఉంటాయి దాంతో లోపలికి వెళ్ళి మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చు వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ చెప్పరు అయితే దానికంటూ ప్రత్యేక టికెట్ పెట్టేశారు ఇప్పుడు అప్పుడైతే టికెట్ ఉండేది కదా కానీ ఇప్పుడు ప్రత్యేక టికెట్ తీసుకోవాలని బయట నుంచి జల్లిలాగా ఉన్న దాంట్లో వేసుకోవాలన్నమాట మేమైతే డైరెక్ట్ అంటే రాయి మీదే వేసాము స్వామి మీదే అన్నది అభిషేకం అన్న చేసి ఎప్పుడు కూడా మేము అలాగే చేస్తామని చెప్పి మేము అలాగే ఆ కాన్సెప్ట్ మీదే వెళ్ళాము అది మీకు ఎవరికైనా తెలియదు కదా అని చెప్పి నేను వీడియో అన్నది తీశాను ఇది 12 o'clock హారతి ఇదిగోండి హారతి అయిపోయిన తర్వాత అభిషేకానికి మళ్ళీ పర్మిషన్ ఉంటుంది అన్నమాట అంతా నార్మల్ టెంపుల్స్ కంటే శనిదేవుడి దగ్గర కొంచెం రూల్స్ కొంచెం డిఫరెంట్గా అన్నది అనిపిస్తుంది ఎవరికైనా కొత్తగా చూసిన వాళ్ళు కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది ఇలా మనం టికెట్ తీసుకొని వెళ్తే మన చేతులతో మనం అభిషేకం అన్నది చేసుకోవచ్చు ఇక్కడ పంతులు గారులు ఎవ్వరు ఉండరు మన చేతులతో మనం అన్నీ చేసుకొని రావాలి శైలం చాలా రష్గా ఉంది ఏ పండుగ కూడా తెలియట్లేదు ఎందుకంటే చాలా సమ్మర్ హాలిడేస్ అవడం వల్ల చాలా రష్గా అనిపిస్తుంది గుళ్ళో వీడియోస్ తీయకూడదు కదా అంటే ఇంకా నాకు హోటల్ రూమ్లో తప్ప లేకపోతే ఏదైనా వ్యూ ఉంటే అక్కడ తీయడం తప్ప వేరే చాయిస్ అన్నది లేదు నేను ఇక్కడ రూమ్ దగ్గర అన్నది తీస్తున్నాను ఇప్పుడే టెంపుల్ దర్శనానికి వెళ్ళేసి వచ్చాము కానీ బాగానే రూమ్స్ ఇది కాప్ సంఘం అని
చెప్పి శ్రీశైలంలో ఉంటాయి కాప్సాంగ్, కానీ బాగున్నాయి, రూములు బాగున్నాయి, ప్లస్ అవైలబుల్స్ అన్నీ కూడా భోజనానికి అవనివ్వండి, ఇలా చాలా అవైలబుల్స్ బాగున్నాయి. ఎవరైనా ఒకవేళ వెళ్తే కనుక ఏదైనా నా వీడియో కొంచెం హెల్ప్ చేస్తుందని నేను చెప్పి అలా చెప్తున్నాను. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి, చూడండి బ్యాక్గ్రౌండ్ ఉయ్యాళ్ళు జారి వాళ్ళు, కానీ ఎండకి కాలుతున్నాయి ఒక లెక్కలని. చాలా బాగుంటాయి అసలు ఇక్కడ శ్రీశైలంలో అని తెలుసు అందరికీ మ్యాక్సిమము. ఏంటంటే నాగార్జున సాగర్ అంటారు కదా, అది తెలియలేని వాళ్ళకి ఏంటంటే శ్రీశైలం. మనం నాగార్జున సాగర్ దాటే రావాలన్నమాట కొండపైకి. ఇంకా వింటర్లో చాలా బాగుంటుంది, ఇలా కార్ పార్కింగ్ అంతా ఉంటుంది ఇక్కడ. హిల్స్ చూడండి, కొండలు చాలా బాగుంటాయి. చిన్నదే పెద్ద, అందుకే రేట్లు ఎక్కువ తేడా ఉన్నాయి. రెండు ఒక సైజే ఉన్నాయి. చిన్నదా అది? సరే రెండు ఇచ్చి రెండు వస్తాయి కదా మరి, ఎందుకు ఒకటి 3,6,000 కాదు, రెండు ఒకటి తీసుకున్నావా పిల్లలకి? అది కొప్పాక్ కదా. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడి అండి ఇది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తాయి. జూబ్లీ హిల్స్ దగ్గర ఉంటుంది. చాలా అసలు నాకైతే చాలా నమ్మకమైన టెంపుల్ ఇది. ఇక్కడ కాయిన్ నించోబెడతా అనుకున్న పనులు జరుగుతాయని అంటారు. ఒకవేళ జరగకపోతే ఖచ్చితంగా నించోదు కూడా నా కాయిన్ అన్నది. అది ముందు కూడా మేము ఫేస్ చేసాము, ఏదో జస్ట్ ఫర్ సరదా కోసం అంతే. హైదరాబాద్ వెళ్ళామంటే ముక్క కక్క తినలేనిది అలాగే తినేసి మేము మంచిగా హైదరాబాదీ బిర్యానీ తినేసాను. మా టూర్ అన్నది ఎండ్ చేసాము. ఇలా అయిందండి మాది టూర్ అన్నది సమ్మర్ వెకేషన్లో. మీకు నచ్చుతుందని కోరిక, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.